సుందరకాండలో సీతాదేవి రావణాసురుడితో ఈ విధంగా చెప్తుందనమాట. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చల యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యదా లోపాముద్రా యదాగస్త్యం సుకన్యా చవనం యదా సావిత్రి సత్యవంతంచ కపిలం శ్రీమతి యదా సౌదాసం మదయంతి వా కేసిని సగరం యదా నైషిదం దమయంతి వా భైమే పతిమనువ్రత తదావాహం ఇక్ష్వాకువరం రామం పతిమనువ్రత సీతాయా వచన శృత్వా రాక్షసాః క్రోధమూర్ఛితాః. వాళ్ళకి మాటలు వినగానే కోపము క్రోధము అన్నీ వచ్చాయి అన్నమాట. దీనుడైనా రాజ్యం పోయిన వాడైనా అతనే నా భర్త, అతన్ని నేను ఎప్పుడూ అనుసరించే ఉంటాను, సూర్యుడిని సువర్చలలాగా. శచీ మహాభాగా శక్రుణ్ణి శచీదేవి అంటే ఇంద్రుణ్ణి శచీదేవి ఎలాగో, అలాగే వశిష్ఠుణ్ణి అరుంధతి ఎలాగో, లోపాముద్ర అగస్త్యుని ఎలాగో, సుకన్య చవన మహర్షిని ఎలాగో, రోహిణి చంద్రుణ్ణి ఎలాగో, సావిత్రి సత్యవంతుణ్ణి ఎలాగో, కపిలుణ్ణి శ్రీమతి ఎలాగో, సౌదాసుని మదయంతి ఎలాగో, సగరుణ్ణి కేసిని ఎలాగో, నిషధరాజు కుమార్తె అయినటువంటి దమయంతిని భైమీపతి అయిన నలుడు ఎలాగో, అలాగే నేను కూడా ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట స్థాపకుడైన రాముణ్ణి అనుసరించే ఉంటాను, మీరెన్ని చెప్పినా నేను వినను అనేసరికి వాళ్ళకి క్రోధం వచ్చేసి నీ గుండెలు తినేస్తాం, నీ మాంసం తినేస్తాం. సో ఈ శ్లోకాలని మనం కూడా నిత్యము స్మరించుకుంటే సువాసనలందరికీ సౌభాగ్యం వస్తుంది.